హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆనెస్ట్ ప్లాట్స్. మనం చూస్తుంది రీసేల్ అండి. మనకి ఇది ప్రగతి నగర్ మన ఎలిఫెంట్ సర్కిల్ దగ్గర వస్తుంది. ఇది కూడా మెయిన్ రోడ్కి సెకండ్ గల్లీ. చాలా బాగుంటుంది. ఇది మనకి 4th ఫ్లోర్లో అవైలబుల్ ఉంది. మనకి ఇది సపరేట్ గ్రిల్స్ ఉంటుంది. మనకి ఇది పక్కన సెట్ బ్యాక్స్ కూడా చూసుకోండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. మనకి మెయిన్ రోడ్కి చాలా వాకబుల్ డిస్టెన్స్. ఇది 11 years ఓల్డ్, ఈస్ట్ ఫేస్. దీనికి 2 రోడ్లు అండి, ఫ్రంట్ రోడ్, బ్యాక్ రోడ్. ఇది 11 years అయినా కన్స్ట్రక్షన్ బాగుంది. మీరు నచ్చితే సైట్ విజిట్ చేసుకోవచ్చు. 1090 SFTలో మనకి ఉందండి. ఇందులో 2 ఉంటాయి, ఈ పక్కన ప్లాట్, ఆ పక్కన ప్లాట్. మనకి 2 బెడ్రూమ్లకి బ్యాక్ సైడ్ రోడ్ వస్తుంది కాబట్టి ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. ఇది వచ్చి చూసుకున్నారు కదా, అంత హాల్ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది, మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. నచ్చితే సైట్ విజిట్ చేసుకోవచ్చు అండి. ఏదైనా బిలో 55 lakhsలో చూస్తున్నారంటే బిలో మీకు బెటర్ అండి. మనకి వుడ్ వర్క్తో అంత బాగా చేసుకున్నారు. మనకి జేఎన్టీకి అయితే 3 kilometers ఉంటుంది. అప్పుడు కన్స్ట్రక్షన్ చాలా బాగుంటుందండి, అబ్జర్వ్ చేయొచ్చు మీరు. ఇక్కడ కూడా విండో వచ్చింది. మీకు అంతా క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను, చూడొచ్చు. చాలా నీట్గా ఉంటుంది ఫ్లాటు, ప్రాబ్లం లేదు మీకు. నెక్స్ట్ వచ్చి కిచెన్ చూపిస్తే కిచెన్ కూడా చూసుకోవచ్చు. కిచెన్లో పూజ రూమ్ కూడా ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే మీరు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ పూజ రూము, వుడ్ వర్క్ కూడా బాగానే ఉందండి. 10-11 years అయినా వుడ్ వర్క్ ఉంది. ఈ ప్రగతినగర్లో ప్రాపర్టీస్ దొరకట్లేవండి, కొన్ని ఉన్నాయి కాబట్టి ఇది మనకి బడ్జెట్ ప్రకారంగా అంత షాప్స్ అన్ని ఎవ్రీథింగ్ ఉన్నాయి దగ్గరలో కాబట్టి ప్రాబ్లం లేదు. అది మనకి మెయిన్ రోడ్కి చాలా దగ్గర, 100 feet రోడ్కి. ఏరియా చాలా బాగుంటుంది. ఇది సెలార్ కాదు, స్టేర్ కేస్లో ఉంటుంది. సో కాబట్టి మీకు వెళ్తురు ఎప్పుడు ఉంటుంది. వాష్ ఏరియా. నెక్స్ట్ డైనింగ్ చూద్దాం. డైనింగ్ తర్వాత మా 2 bedrooms రోడ్ సైడ్ వస్తుంది కాబట్టి వెళ్తురు బాగుంటుంది. మీ గ్రామ పంచాయతీలో అండి, ఇది మనకి టాప్ ఫ్లోర్లో ఉంది. మీరు చూసుకుంటే అర్థమవుతుంది. ఇదంతా డైనింగ్ కూడా చూసుకోండి, స్పేసెస్గా వచ్చింది. ఇక్కడ హార్చ్ కూడా వచ్చింది, మీరు అబ్జర్వ్ చేస్తే. మా దాంట్లో చాలా వీడియోస్ ఉంటాయి. ఇది కాకుండా ఇంక వేరే కావాలన్నా కూడా నాకు పర్సనల్ పింగ్ చేయొచ్చు లేదా కాల్ చేయొచ్చు. ఇలాంటి రీసేల్ కావాలనుకుంటే ఫుడ్ చూపిస్తానండి మీకు. మన జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఇది కామన్ బాత్రూము, మనం క్లియర్గా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ చెప్తాము. మీరు నచ్చితే సైట్ విజిట్ చేసుకోండి. సేమ్ మనం వీడియో ఎలా తీసామో అలానే ఉంటుంది, ఇందులో ఏమి కల్పితం ఏమి ఉండదు. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇది అప్పుడు డీవియేషన్ 10% కాబట్టి మీకు ప్లాట్ల వెళ్తురు బాగుంటుంది, స్పేసెస్గా వస్తాయి. 1090 అయినా 1150 ఇట్లా ఎక్కువ స్పేస్లా కనబడుతుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. వాళ్ళు 2 మంచాలయంగా తిరగడానికి కూడా స్పేస్ ఉంది, మీరు అబ్జర్వ్ చేస్తే. ఆ పక్కన ఏమంటారు, అక్కడ రోడ్ కాబట్టి బాగుంటుంది, వెళ్తురు బాగుంటుంది, మీరు అబ్జర్వ్ చేస్తే. మన గ్రామ పంచాయతీలో మనకి ఇది రిజిస్ట్రేషన్ అయితే లోన్ వస్తుంది, మీరు అన్ని విధాలుగా బాగుంటుంది. ఇది G+4 పర్మిషన్ అప్పుడు ఇచ్చారు కాబట్టి బాగుంటుంది. యూడిఎస్ కూడా మీకు 30 వస్తుందండి, చూశారు కదా. ఈ పక్కన కూడా రోడ్, మీకు ఇటు బ్యాక్ సైడ్ రోడ్ వస్తుంది. ఇది సెల్లార్ కాదు, మీకు డైరెక్ట్ స్టేర్ కేసే, మీరు అబ్జర్వ్ చేస్తే. మీరు పెట్టిన ప్రైస్కి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. నచ్చితే సైట్ విజిట్ చేసుకోవచ్చు. వచ్చే ముందు కాల్ చేసి రండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ చూపిస్తున్నాను. ఈ ఫ్లోర్కి 6 or 7 ఉంటుందండి టోటల్గా. ఇది కూడా స్పేస్ ఎక్కువనే ఉంటుంది. ఈ పక్కన బాల్కనీ వచ్చింది, బెడ్రూమ్లో బాల్కనీ వచ్చింది, మీరు అబ్జర్వ్ చేస్తే చూసుకోవచ్చు. ఈ పక్కన విండో కూడా వచ్చింది మనకి. సో వెళ్తురు బాగానే ఉంటుంది, విండో కాబట్టి, అటు పక్కన రోడ్డు కాబట్టి ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. నెక్స్ట్ బాల్కనీ చూద్దాం. ఇటు కూడా బాల్కనీ. అపార్ట్మెంట్ ఈస్టే, ఫ్లాట్ ఈస్టే అండి. బ్యాక్ సైడ్ కూడా మనకి వెస్ట్ రోడ్ వస్తుంది, 2 రోడ్ల కార్నర్ ఇది. చూస్తారు కదా, రోడ్ కూడా క్లియర్గా చూపెట్టాను మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోలు చాలా ఉంటే మీరు చూసుకోవచ్చు.